ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాముల మీద కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. మంత్రులందరూ కూడా మాకెందుకు అన్నట్టుగా ఉన్నారు. మంత్రులందరూ నాకెందుకు అన్నట్టుగా ఉండడమే కాకుండా కొందరు సీనియర్ మంత్రులు ఢిల్లీకి సీక్రెట్గా నివేదికలు కూడా పంపిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆమె ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర చేరడంతో మీనాక్షి నటరాజన్ని ఎట్లయినా ఇక్కడి నుంచి పంపించాలని పాపం ఆమె రాజ్యసభ నామినేషన్ని తిరస్కరించేటట్టుగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులే బీజేపీకి సహకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరు కూడా ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని సమర్థించే పరిస్థితి లేదు. ఎందుకంటే గురువింద గింజలందరూ నలుపు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు కూడా స్కాములు చేస్తున్నారు. ఒక్కొక్క మంత్రి ప్రతి ఒక్క మంత్రిది ఒక్క కథ. మొదటి నుంచిన మంత్రులదే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులది కూడా అదే కథ. గురుకుల స్కూళ్ళలో స్కాములు, పిల్లలు తినే గుడ్లల్లో స్కాములు, పిల్లలు వేసుకునే బూట్లలో స్కాములు, హ్యామ్ రోడ్ల పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే స్కాములు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు వాళ్ళు ఒక్కొక్క స్కామ్ గురించి చెప్పొచ్చు. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఈ కాంగ్రెస్ పార్టీ స్కాముల గురించి. క్రాంతి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సహచరులను పిలిచి మాట్లాడింది. అది అఫీషియల్ క్యాబినెట్ మీటింగ్ కాదు, అధికారులు లేరు. ఈ హడావిడి వెనుక ఏం కారణమై ఉంటుంది? ఎందుకంటే గత మీరు వారం 10 రోజులుగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ రోజుకొక స్కామ్ బయట పెడుతుంది. గత 2-3 నెలలుగా చూసుకున్నట్టయితే రోజుకొక స్కామ్ బయట పడుతుంది. గత వారం రోజులుగా అయితే ఇంకా దాడి పెంచింది బీఆర్ఎస్ పార్టీ. దానికి ఏమైనా భయపడ్డారంటున్నారు మీరు ముఖ్యమంత్రి గారు? అందుకే మంత్రులను పిలిచి అయ్యాప అని అడుక్కుంటందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు? బహుశా అన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి కనుక వీటిని ఎట్లా ఓవర్కమ్ చేద్దామని ఒక వ్యూహం రచించడానికి ఏమన్నా మీటింగ్ పెట్టినేమో కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మంత్రులు ఎవరు కూడా ఆయన కంట్రోల్ లేనట్టు కనిపిస్తుంది. పాలన ఇక్కడ కూడా గాడిలో లేనట్టు కనిపిస్తుంది కనుక మరి వాళ్ళని పిలుచుకొని బతిలాడకుండా ఏం చేసుకుంటా అర్థం. ఎందుకంటే మనము ఆ క్యాబినెట్ మీటింగ్స్ మామూలుగా చూస్తుంటే అంటే నీ దందా నువ్వు చేసుకుంటున్నావు, మా దందాలను చేసుకునేవా అన్నట్టు మంత్రులు ఉన్నట్టు కనిపిస్తుంది. కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది చూసిన, కొండా సురేఖ గారిది చూసిన, మన ఈయన వాకిటి శ్రీహరి ఆయన చూసిన, ఎవరు ఏ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన హ్యాము, సీతక్కనేమో మొబైల్ అసలు స్కామ్ లేని శాఖ అంటూ లేదు ఇప్పుడు. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మంచి జరిగితేనేమో సీఎం గారు కోటాలు వేసుకోండి. మంత్రులు నేను చెప్పేది అంటే నేను కూడా చాలామంది జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో మంత్రులు షేర్ చేసుకుంటున్నది ఏంటంటే మంచి జరిగితేనేమో ఆయన కోటాలు వేసుకుంటుండు, దానికి బ్యాడ్ నేమ్ వస్తేనేమో మమ్మల్ని చేస్తుండు. సో మేమెందుకు మాట్లాడాలని మంత్రులు ఒక దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు. ఎందుకంటే నాకు పరిచయం ఉన్న ఈ మంత్రివర్గంలో ఉన్న వారిని ఎవరిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా ఆయన ఏం చేసిండు, ఢిల్లీ పోయి మెట్రో రైల్ నేనే సాధించుకొచ్చిన phase 2 అని చెప్పుకునే క్రెడిట్ వస్తుందేమని చెప్పేసి వీళ్ళు ఎవరితో చర్చించకుండా, వీళ్ళు ఎవరితోటి వెనకకు తీసుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ ఆర్ఎండ్బి మినిస్టర్, ఆయనని తీసుకుపోకుండా ఆర్ఎండ్బికి ఎంత లేదన్నా ట్రాన్స్పోర్ట్ అనే విషయం వచ్చేసరికి ఆయనకు వస్తుంది, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారికి వస్తుంది. వీళ్ళెవరిని తీసుకోకుండా అది బ్యాక్లాష్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసి ఈయన మా మంత్రులు ఎవరు వస్తలేరు అంటూ మాట్లాడుతుంది. సో ఆ పరిస్థితి మూలంగా ఎవరు కూడా ఆయనకు సపోర్ట్గా వస్తున్నట్టు కనిపిస్తుంది. అంతకుముందు చెప్పినట్టు కూడా ఇంతకుముందు ఒక జర్నలిస్ట్ పిఆర్ఓ మిత్రుడు ఉంటారు, ఏదో ఊరికే మాట్లాడుతుంటే చెప్తుండు, ఏదో మాకు ఖండించమని చెప్పారు, మేము ఖండించామని చెప్పినాము, మా శాఖకు సంబంధించి అన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు, మేము ఖండించాలని. ఇంకొక చైర్మన్ కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి సీఎం నుంచి ఫోన్ చేశారంట. మీరు అన్ని చేసుకుని మేమెందుకు ప్రెస్ మీట్ పెడతామని చెప్పి. సో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చైర్మన్ కానీ వీర మంత్రులు కానీ సీఎంఓకి సహకరిస్తలేరు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే పాలన మొత్తము ఒక అస్తవ్యస్తంగా ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో దాన్ని ఇట్లా గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తప్పించి ప్లస్ ఇంకోటి ఏంటంటే దాన్ని అంటే వీళ్ళు పాలనను గాడిలో పెట్టే పరిస్థితి లేదు, అయిపోయింది. అది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ట్రైన్ అయిపోయింది, పట్టాలు తప్పింది. ఎందుకంటే నీకు రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పైంది, నాదేం పట్టాలు వీక్కొని పోయింది, కిలోల లెక్క అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏం పైసలు లేవు, నన్ను చూస్తే అప్లోడ్ అనుకుంటారు, నన్ను చూస్తే పిచ్చాడు అనుకుంటారు అని ఎప్పుడైతే అన్నారో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అయిపోయింది. నీకు ఎకనామీ కొలాప్స్ అయిపోయింది, నీకు ఇక్కడ వ్యాపారాలు కొలాప్స్ అయిపోయినాయి, అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. కనుక ఇప్పుడు దాన్ని మరి ఏం చేసినాడు కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఇంకా ఈ డ్యామేజ్ను ఎట్లా
కంట్రోల్ చేసుకుందాం అనే బహుశా అట్లా ఏమైనా కానీ చర్చ జరిగి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు మంత్రులను కూడా చక్కగా పనిచేసుకొస్తున్నారు. ప్రతి మంత్రి మీద నిఘా పెట్టిండు, ప్రతి మంత్రి పేషి మీద నిఘా పెట్టిండు అనేది ఒక ఆరోపణ. అది కూడా ఉంది. అంటే మామూలుగా ఏంటంటే నేను కూడా నా పేపర్లో చూస్తున్నాను, అది మాత్రం ఓఎస్డీని తన మనుషులు పెట్టిన అనేది కొంచెం ఉన్నది. అదేందుకంటే ఇప్పుడు ఆయనకు మొత్తం రాష్ట్రాన్ని నా వల్లనే గెలిచిందని ఒక ఫీలింగ్ ఆయనకు ఉంది. నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎవరు దిక్కు లేడు అని ఒక ఫీలింగ్ అయితే రేవంత్ రెడ్డికి ఉన్నది కనుక సో అందరి మీద ఆజమాయిషి ఉన్నది. అంటే వీళ్ళ మంత్రులు కూడా మనం ఇది చేయడానికి లేదు. మళ్ళీ మంత్రులు కూడా ఏంది వచ్చిందలా చదువుకుందాం, వచ్చింది వేసేసుకుందాం, ఎందుకు మన కాంట్రవర్సీలు అని చెప్పి వాళ్ళు ఉన్నారు. సో అందింది దోసుకోవాలి, సైలెంట్గా ఉండాలి, మనకేం పని అని మంత్రులు ఒక వైపు ఉన్నారు, ముఖ్యమంత్రి ఒక వైపు ఉన్నారు. ఈ మధ్యలో ప్రజల సంక్షేమ పథకాలు మొత్తం గాలిపోయినాయి. అవును, ఏంటంటే ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, వీళ్ళ నుంచి మనం ఎక్కువ ఆశించడం వల్ల ఉపయోగం లేదు అసలు కాదని డిసైడ్ అయిపోయారు ప్రజలు కూడా. వాడు ఇచ్చింది తీసుకుందాం, లేకపోతే లేదు పోతు అని అనుకుంటున్నారు. నువ్వు ఎవరిని మాట్లాడినా కూడా, జనాలు ఎవరితో మాట్లాడినా కూడా ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, పోనీ వాడు రైతు బంధు వచ్చినట్టు ఆడు ఇస్తాడు సార్, ఆడు ఇస్తాడా, డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు కరెంట్ వస్తలేదు, గంట సేపు కరెంట్ అయినా కూర్చుంటారు, తప్పించి ఏమంటారు కరెంట్ వస్తలేదు, ఇస్తాడేమో కరెంటు అని తప్పించి వీడు ఇస్తాడు ఆశ ఉన్నది అనే పరిస్థితి అయితే ఎవరికి జనాలకైతే లేదు. జనాల్ని ఆ స్థితిలోకి వీళ్ళు నెట్టగలిగారు, నెట్టేసారు. జనాలు ఫిక్స్ అయిపోయినారు, ఎట్లా ఎలక్షన్ వచ్చాక చూసుకుందాంలే అని ఒక దాంట్లో జనం ఉన్నారు. సో వీళ్ళు ఇంకా సోయేస్తలేదు వీళ్ళకి. అంటే జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, జనాలు ఆ స్థాయికి వచ్చారంటే, ఒక విరక్తి చెందే స్థాయికి వచ్చిందంటే 2.5 సంవత్సరాల కాలంలోనే ఒక డెమోక్రటిక్ ఎన్నికైన ప్రభుత్వం ప్రజల్లో అభిప్రాయం రావడం ఎంత దుర్మార్గమైంది. అది ఒకసారి మనం సమస్యలు చూసుకుంటే రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు బహుశా ఈ సమైక్య పాలనలో కూడా ఇన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొని ఉండరేమో. ముఖ్యంగా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అది 100 ఉంటే ఇది -100 అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ కనుక అన్నట్టు ఇప్పుడు కాళేశ్వరం కనుక లేకుండా ఉండి ఇప్పుడు వీళ్ళు సీఎం అయి ఉంటే అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్న దుర్మార్గం పరిస్థితి తెలంగాణలో ఉండేది. నీళ్లు దొరకక, నీకు పంట పొలాలకు నీళ్లు లేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉండేది. కానీ కాళేశ్వరం రావడం వల్ల కొంచెం మొత్తం నార్త్ తెలంగాణ కాళేశ్వరాన్ని వీళ్ళు పండబెట్టినా కూడా నీకు మల్లన్న సాగరు, నీకు ఏదైతే బరాజులు ఉన్నాయో అవన్నిటి నుంచి నీళ్లు తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తున్నారు కదా ఇప్పటికి. కనీసం ఆ బెల్ట్ అయినా సరే అక్కడ వరకు, వరంగల్ వరకు, నల్గొండ వరకు, నీకు మా నిజాం సాగర్ వరకు, సిద్దిపేట వరకు, సో అక్కడ నీకు యాసంగి పంటకి ఇవ్వగలుగుతున్నారు, వర్షాకాలం అయినా సరే మళ్ళీ పంటకి ఇవ్వగలుగుతున్నారు. సో అంత మేరకైనా అది ఉపయోగపడుతుంది. అది లేకపోతే ఇంకా దుర్మార్గం ఉంటుండే కదా పరిస్థితి. సో ఇప్పుడు అదే నువ్వు అసలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మొత్తం పండబెట్టి పథకాలన్నింటినీ అంతకంటే ఎక్కువ అని చెప్పినావు. మరి మిగతా పథకాలు మరి కాళేశ్వరం పంట పెట్టినావు, 10,000 రైతు బంధు ఇస్తాను, 15,000 ఇస్తామని 12 ఇస్తానంటే 15 ఇస్తా అన్నారు. పెన్షన్ 3,000 అంటే నువ్వు 5,000 అని చెప్తుంది. అదే కానీ మరి కాళేశ్వరం ఇంకో మంచి ప్రాజెక్ట్ నువ్వు కట్టాలి కదా. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, అంతకు మించి ఇంకో అద్భుతమైన ప్రాజెక్టు నేను కట్టి చూపెడతాను, నా పెన్నులు పెడతాను ఆశ ఉండాలి పాలకుడికి. కానీ ఆ మొత్తం కాళేశ్వరాన్ని పడుకోబెట్టి బరాజు రిపేర్ చేయకుండా ఎండబెట్టిండు, నష్టం ఎవరికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్ల వాల్యూ మొత్తం, ఈ ఇల్ట్ స్కామ్ కానివ్వండి, లేకపోతే ఎల్ఎన్టీ భూములు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో ఉన్న భూములు ఆక్షన్ వేసి అమ్ముకోండి, వీటన్నింటి విలువ చూస్తే దాదాపు 2 లక్షల కోట్లు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేసింది. దీనికి తోడు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది, కానీ ప్రజలకు ఉపయోగపడే ఒకటి కూడా చేయలేదు. ఇప్పుడు ఎల్ నినో పేరు చెప్తున్నారు. ఎల్ నినో పేరు చెప్పి ఈసారి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కదా, ఇట్లాంటి ఎల్ నినో వస్తుందనే కదా కేసీఆర్ గారు ముందు ఆలోచనతోటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నిర్మించి గోదావరిలో నుంచి నీళ్లు ఎత్తిపోసి బ్యారాజులు నింపి చెరువులు నింపి రైతులకు నీటి కటకట లేకుండా చూసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాడు కదా. ఇది ఇప్పుడు ఎల్ నినో వస్తే మీకు తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ మీరు రిపేర్ చేయకపోవడం వల్ల, ఎల్ నినో వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారో ఈ సంవత్సరం పాపం రైతులు చాలా కష్టాలు చూడవలసి వస్తున్నది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రైతులు ఇప్పుడు యాప్ ద్వారా యూరియాలు కొనాలి, యాప్ ద్వారానే విత్తనాలు కొనాలి, మొత్తం యాప్ మీదనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం స్కాములు చేసుకుంటూ కూర్చుంటారు. ఎల్ నినో ప్రమాదం పొంచి ఉందని చెప్పి మన అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి
ఆయన వరి వేయకండి అని చెప్పేసి అని అంటాడు, నీళ్లు తక్కువగా ఉంటే పంటలేయాలంటాడు. ఈ ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్ గారు ముందు చూపుతోటి కరోనాను ఎట్లయితే ఎదుర్కొన్నారో కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఏ రకమైన కష్టాలు లేకుండా ఉండేటట్టుగా ఆయన చేసినరో భవిష్యత్తులో ఈ ఎల్ నినో లాంటి ఉపద్రవాలు వస్తే ఏ రకంగా రైతులకు కష్టాలు లేకుండా ఉండాలని ఆయన ఆలోచించి తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని చివరి వరకు తెలంగాణ చివరి వరకు తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో చివరి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అది అర్థమైతే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిండ్రు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటారు. రైతుల దుర్గతిపై క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, రైతులు మీరు అందరు చూస్తున్నారు, నీరు లేనిదే వ్యవసాయం లేదు తెలంగాణలో. బోర్ బావుల మీద వ్యవసాయంలో ఎంతమంది దివాలా తీసిందో మనకు తెలుసు. కేవలం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటి ద్వారానే తెలంగాణ రైతులకు సుకూన్ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేడిగడ్డను రిపేర్ చేయకుండా, బరాజులను నింపకుండా, చెరువులను నింపకుండా రైతులను కష్టపెడుతుంది. అది 100% వాస్తవం అండి. ఒకవేళ కనుక మేడిగడ్డను నింపి బరాజులను నింపి ఆ వాటర్ డైవర్ట్ చేసుకొని అప్పటికి ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అంటే మా దగ్గర ఉన్న సంగమేశ్వర బసవేశ్వర కావచ్చు, ఇంకా వేరే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ కనుక పూర్తి చేసి పాలమూరు కనుక పూర్తి చేసి ఉంటే 100% రైతులు ఇంకా సంతోషంగా ఉండేవారు. ఇంకా రాష్ట్ర ఉత్పత్తి పెరిగేది, వ్యవసాయ ఉత్పత్తి, జీడిపి రేటు కూడా పెరిగేది. కానీ వీళ్ళు అనాలోచితంగా ఓన్లీ కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషంతో ఇది కేసీఆర్ గారు కట్టిన కనుకనే దాన్ని పండబెట్టాలి, దాన్ని రిపేర్ చేయొద్దు, దాన్ని వాడొద్దు అని ఒక మూర్ఖత్వంతోనే వాళ్ళు రైతులకు మీద పగ తెచ్చుకుంటారు తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో రైతులు ఆ కాళేశ్వరం నీళ్ళు లేకపోతే చాలా జిల్లాల్లో మీరు నార్త్ తెలంగాణ కావచ్చు, నీకు నల్గొండ వరకు అవును చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. యాసంగిలో కూడా వరి పండిస్తున్నారు. ఇప్పుడు నీకు యాసంగిలో వరి పండించినా కూడా కొనే పరిస్థితి నీకు ఈ ప్రభుత్వం లేదు. వర్షాకాలం వదిలిపెట్టండి, వర్షాకాలం ఇంకా దిగుబడి వస్తుంది. ఇప్పుడు నువ్వు యాసంగిలో సరిగ్గా మొన్న కొనుగోలు చేయలేరు, ఇప్పుడు వర్షాకాలం ఇంకా దిగుబడి 20% పెరుగుతుంది. మరి ఎట్లా నీకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? ఏం లేదు వాళ్ళ దగ్గర. రైతులను నడిపించడం తప్పించి ముందు భూములు కానివ్వండి, భూములు అమ్ముకున్న తర్వాత మిగతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే వాళ్ళ ఉద్దేశం అంతా అదే ఉన్నది. రైతుల గురించి లేదు, పేద ప్రజల గురించి లేదు, చదువుకునే విద్యార్థుల గురించి లేదు, పేద ప్రజలకు వైద్యం అందించే దాని మీద లేదు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఉన్న భూములన్నీ అమ్ముకోవాలి, పెట్టాలి. అధికారంలోకి వచ్చినట్టు మొన్న పెద్ద మనిషి అసలు వీళ్ళు భూములు అమ్ముతూ పైసలు ఏం చేస్తున్నారు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే అసలు భూమిలో అమ్మిన పైసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? స్టేట్ ఇన్కమ్ ఉన్నది, స్టేట్ ఇన్కమ్ వస్తుంది, మరి భూములు అమ్మిన పైసల్ని దేనికోసం పెడుతున్నారు? ఈ జేబులోకి వెళ్ళి తీసుకొని ఈ జేబులో పెడుతున్నారు. అది జేబులో పెట్టుకుంటారా? మరి అదే మరి జేబులో పెడుతున్నా ఢిల్లీకి పంపిస్తున్నా. ఢిల్లీకి పోయేది ఢిల్లీకి పోతుంది. అంతే కదా. ఇంత దుర్మార్గంగా భూములు అమ్మడం అనేది ఎప్పుడు చూలేము. సో అంటే మన దేశానికి వెన్నుముక రైతు. నువ్వు ఎన్ని భూములు అమ్మినా ఇంకోటి అమ్మినా కూడా రైతు గురించి పట్టించుకోవాలి కదా. రైతు ఇప్పుడు పంట పెట్టుబడి ఎక్కువైపోయింది. నీకు డీజిల్ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్లు వాడతారు, డీజిల్ రేట్లు పెరిగినాయి, అట్లా ఎరువుల ధరలు పెరిగినాయి. ఎరువుల ధరలు దాదాపుగా కొన్ని ఎరువుల ధరలు నేను ఈ మధ్య కాలంలో రైతులతో మాట్లాడుతుంటే 100% పెరిగినాయి. ఒకటి ఏది 1232.60 అనేది 550 రూపీస్ పెరిగింది. 550 రూపీస్ ఎంత ఉండే ఎంత అయింది? ఇంతకుముందు నీకు 1900 ఉండే పోయిన సంవత్సరం 1900 ఉంటే ఇప్పుడు 2450 అయింది. 14, 35, 14 1900 ఉంటే అది కూడా 2350 రూపాయలు అయింది. 24 2000 రూపాయలు ఉంటే అది 2450 రూపాయలు అయింది. సో మొత్తం అన్నీ చూసుకుంటే అన్నీ కూడా యావరేజ్గా 500 రూపీస్ ఈ సంవత్సరం పెరిగింది. ఇంకా ఏదో వీళ్ళు ఇచ్చే బోనస్ అంతా ఈ పెరిగిన ఎరువులకే. బోనస్ ఎక్కడనా? బోనస్ ఎక్కడిది? బోనస్ 2 పంటలకి రెండే రకాలకి ఇస్తా అంటారు. అసలు రైతులు పండించే రకాలు 7-8 రకాలు పండిస్తారు. మరి ఏం చేయాలి రైతులు? ఏది పండించాలి? 7-8 రకాలు కాదు, ప్రభుత్వమే ఒక లిస్ట్ ఇచ్చింది 30-33 రకాలు. సరే అంటే మన భూమికి అనుగుణంగా ఇప్పుడు మా దగ్గర ఒక రకమైన భూమి ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఇంకో రకమైన భూమి ఉంటుంది. కొన్ని భూములలో ఓన్లీ దొడ్డు మాత్రమే పండుతాయి, ఇంకొన్ని దగ్గర సన్నవి మాత్రం, సన్నలో వేరే రకాలు మాత్రం పడుతాయి. అట్లా నువ్వు దాన్ని సర్వే చేసి కనుక్కొని రైతులు కనుక్కొని దాన్ని సన్న బోనస్ ఇవ్వాలి తప్పించి నేను 2 రకాలకి ఇస్తా అంటే ఎట్లయితుంది? సో ఇదంతా ఏంటంటే ఊకే ఉత్తుతి. ఇప్పుడు రైతు బంధు ఎంతమంది
ఇచ్చినట్టు ఇచ్చినామని చెప్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఇచ్చినాం, ప్రతి కాలం ఇచ్చినామని చెప్తారు. ముఖ్యమంత్రి. 6 సార్లు ఇచ్చినామని చెప్తారు. కానీ ఇచ్చింది 2 సార్లు, ఒకసారి ఫుల్ ఇచ్చిండ్రు, ఒకసారి 2 ఎకరాలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెడతారంట కదా, ఇప్పుడు కూడా నాకు తెలిసి ఎకరానికే ఇస్తారు. సో ఊకంటే వాళ్ళు అబద్ధం చెప్పుకోవడానికి ఎక్కడ వెనకాడలేరు. అన్ని చేసినామని చెప్తారు. మేము మాకంటే ఎక్కువ ఎవరు చేయాలని చెప్తారు. కానీ అక్కడ గ్రౌండ్లో ఉన్న రైతులు ఎంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. నీకు భూముల మీద ఉన్న శ్రద్ధ, నీకు గ్రౌండ్లో రైతును లక్ష్యాధికారం చేయి. నీకు రైతుకు పండించిన పంటకు అప్పు కాకుండా మిగిలి ప్రయత్నం చేయండి. చేస్తే నీ మీద నువ్వు భూములు అమ్మాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం వైపు వాళ్ళు చూడరు. కేసీఆర్ గారు చేసిన ప్రణాళిక అదే కదా. రైతుకు నీకు ప్రోత్సాహం ఇచ్చిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, కొనుగోలు చేసిండు. ఇవి చేసిన తర్వాత రైతు కంఫర్ట్ జోన్లో పెట్టిండు. రైతు నువ్వు పెన్షన్ ఇచ్చినా ఇవ్వకున్నప్పుడు అడ్జస్ట్ అవుతుండే. ఇప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తలేవు, రైతుకు ప్రోత్సాహం ఇస్తలేవు. ఇప్పుడు మొత్తం అడకత్తర పోకచెక్కలు అయిపోయింది పాపం. మళ్ళా 2014 ముందు పరిస్థితి ఎట్లున్నానో ఆ పరిస్థితికి వచ్చేసింది రైతుల పరిస్థితి. ఆల్మోస్ట్ అదే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభావం నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా కనపడుతుంది. ఎందుకంటే ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వేదికలు ఇప్పుడు ఏం లేవు, ఆ అవకాశాలు ఇప్పుడు ఏం లేవు కనుక రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్లో వీళ్ళకు ఆ ప్రభావం కనపడుతుంది. అసలు కాంగ్రెస్ కనుమరుగు లేకుండా అయిపోతుంది. ఆ పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు సో మనకు వెళ్ళిపోవడంతో మనం లేకున్నా కదా ఓ రాష్ట్రం ఎకనామిక్ పడిపోతుంది కదా. రాష్ట్ర ఎకనామిక్ పడిపోవడం అంటే పాపం ప్రజల జీవన విధానం పడిపోతుంది. అంటే జనం ఎంత కష్టపడుతున్నారు దాన్ని ఆలోచించుకోవాలి కదా. నువ్వు అధికారంలోకి వస్తావు తర్వాత విషయం, దాన్ని ఓడొస్తాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలను ఎట్లా తీర్చాలనేది ఆలోచించాలి. అటువంటి ఆలోచన చేయకుండా మీరు భూముల మీద అమ్ముతాము, ఇంకోటి అమ్ముతాము. సరే భూములు అమ్మినావు, మరి రైతు బంధు ఇవ్వండి, సరే అమ్దాం. ఫ్రీ కరెంట్ కరెక్ట్ ఇవ్వండి, క్వాలిటీ కరెంట్ ఇవ్వండి, మామూలు కరెంట్ కాదు, క్వాలిటీ కరెంట్ ఇవ్వండి. ఈ ధరలు పెరిగిన ఎరువుల ధరలు అన్నీ తగ్గించండి. సబ్సిడీ మీరు పెట్టండి, కేంద్రం నుంచి మాట్లాడి తగ్గించివ్వండి. కొనుగోలు చక్కగా చేయండి. మీరు భూములు అమ్మిన దాన్ని కనీసం ఇక్కడైనా పెట్టండి. ఆ పని కూడా చేస్తలేరు కదా, మరి మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? సో మీరంతా అంత వివాదాస్పదంగా ఉన్నది ఈ ప్రభుత్వ వ్యవహారం. ఈ నమ్మకాలు, కొనుగోలు, ఈ ప్రణాళికలు. నాకు తెలిసి SBI భూముల అమ్మకం ఉంది కదా, మొత్తం ఫ్యూచర్ సిటీకి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా ఇక్కడ భూమి కాస్ట్లీ ఉంటుంది కదా, ఇది తీసుకొని అమ్మేసి మీరు ఫ్యూచర్ సిటీకి పోండి, అక్కడ మీకు ల్యాండ్ ఇస్తామని బహుశా చెప్పినట్టున్నారు. అదే వ్యవహారం నడుస్తున్నట్టు. కానీ ఒకవేళ వాళ్ళంతా ఫ్యూచర్ సిటీకి పోయేటట్టు ఉంటే ఈ భూములకు విలువ ఉండదు కదా. ఈ భూములకు విలువ ఉండనప్పుడు ఈ భూములని మళ్ళీ విలువ ఫ్యూచర్ సిటీలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ 237 కోట్లకి ఎకరం భూమి అవుతుందని చెప్పేసి ఇక్కడ పబ్లిష్ చేసుకుంటారు. వాళ్ళకు అవన్నీ లేవు. మన ఓ సందర్భంలో తను చెప్పారు, హైదరాబాద్ సృష్టికర్త ఎవరు పలానా ఆయన, సైబరాబాద్ సృష్టికర్త ఎవరు చంద్రబాబు నాయుడు, మరి ఫ్యూచర్ సిటీ సృష్టికర్త ఎవరు నేను అని చెప్పదలుచుకున్నారు. అది నడుస్తుందా లేదా తర్వాత విషయం, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా తర్వాత విషయం. కానీ నేను ఒక సిటీ కట్టినాను, ఒకటి పెట్టినాను అని చెప్పుకోవడానికే వాళ్ళకి పనికొస్తుంది తప్పించి అది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ ఉన్నారు కదా. నువ్వు అక్కడ సెజ్ కోసం కలెక్ట్ చేసిన భూమిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మా పంట పొలాలు ఎందుకు తీసుకుంటారని అడుగుతున్నారు. కోర్టుల కేసులు అవుతాయి, ఇక చాలా వ్యవహారాలు దాంట్లో ఉన్నాయి కదా. సో అవన్నింటినీ వాళ్ళు రేపు వస్తాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసి దీని మీద మా ముద్ర ఉండాలి, ఇది మేము చేసినాం అనేది ఫ్యూచర్ సిటీ అనేది అదొక మాయాసభ లాంటిది. అది ఉందా లేదా తెలియదు, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఫ్యూచర్ సిటీ కాదు, ఇది ఫార్మా సిటీ అంటారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టుకుంటా ప్రజలు ఫార్మా సిటీ రైతులకు ఫార్మా సిటీ ఉందంటారు, ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చే వాళ్ళకి ఫ్యూచర్ సిటీ ఉందంటారు. అందరికి అదే చెప్తున్నారు. ఇప్పుడు ఫార్మా సిటీ వాళ్ళకి ఏమన్నారు, పోయి మేము ఫార్మా సిటీ పెట్టాం, మీ భూమి మీకు ఇస్తామని చెప్పారు అధికారం రాకముందు. అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మా సిటీ పెడతామంటే లేదు మీ భూములు మీకు ఇస్తా అన్నారు. మరి అధికారంలోకి వచ్చారు కదా, మరి ఫార్మా సిటీ భూములు ఎందుకు ఫార్మర్స్కి ఇస్తారు? తీసుకున్న భూమిని వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళని అక్కడ మోసం చేసారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోర్టుకు పోతే అది నువ్వు ఏం పెట్టడం లేదు, చాలా భూమి మిగిలి ఉన్నది. ఫార్మా సిటీ పెట్టిన తర్వాత కూడా చాలా భూమి మిగిలి ఉంటుంది. ఆ మిగిలిన భూమిని మీరు ఏం చేస్తారు? మరి వేరే అవసరాలు ఫార్మా సిటీ కోసం ఒక పర్పస్ కోసం సేకరించిన అవసరాల కోసం సేకరించిన అదే 2013 చట్టంలో చాలా స్పష్టంగా పెట్టారు. ఒక పర్పస్ కోసం అక్వైర్ చేసిన భూమిని ఆ పర్పస్ కోసం మాత్రమే వినియోగించాలి, వేరే దానికి వినియోగించడానికి లేదు అని చెప్పి చట్టంలో 2013లో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ చట్టంలో పెట్టారు. ఇప్పుడు మన మిగిలిన ల్యాండ్ ఏం చేస్తావు? రైతులకు ఇవ్వాలి కదా కనీసం. కానీ ఇవ్వకుండా నేను వాళ్ళకి మంచి పెడతా, వీళ్ళకి మంచి పెడతా అంటే అది చట్టం ఒప్పుకోదు. నువ్వు ఎవరికి మంచి పెడతావు చట్టం ఒప్పుకోదు, వివాదం అయిపోతుంది. కానీ వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే బహుశా వివాదం అయితే మనకేంది,
ముందైతే ఇచ్చేస్తున్నామా లేదా, దాంట్లో మనకు బ్యాక్స్, దాంట్లో మనకు రావాల్సిన వాటా మనకు వస్తుందా లేదా అని చూసుకుంటూ తప్పించి అవన్నీ ఏం చూస్తున్నట్లయితే మనకు అనిపిస్తలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు చేయవలసిన స్కాములు వాళ్ళు చేస్తున్నారు, ఒకరికొకరు సంబంధం లేకుండా పనిచేసుకుంటా పోతున్నారు. అందుకే మంత్రులందరూ ఈరోజు సమావేశమైనరు, అధికారులు లేకుండా సమావేశమైనరు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. రైతు బంద్ ఏమైంది, రైతు బీమా ఏమైంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైంది, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమైనాయి, ఉద్యోగులకు ఇవ్వవలసిన డిఏల సంగతి ఏంది, ఉద్యోగులకు ఇవ్వవలసిన పిఆర్సీ సంగతి ఏంది, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల సంగతి ఏంది, ఈ అన్ని విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకే ఆందోళన మొదలైంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యుల్లో. అందుకే ఈరోజు అందరూ సమావేశమైనరు. ఇక రేపు పొద్దుటి నుంచి ఇంకొక 2-2.5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటారు. ఈ 2-2.5 సంవత్సరాలు ఎట్లా నెట్టుకు రావాలి, ఎట్లా ప్రజలను కన్విన్స్ చేయాలి, ఎట్లా ప్రజలను నమ్మించాలి, ఇదే కార్యక్రమం చేసేందుకు ఈరోజు మంత్రుల సమావేశం ఉంటుంది. క్రాంతి గారు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఒక 2.5 సంవత్సరాలు, ఇక 27-28 నెలలే ఉంది. లాస్ట్ 2 నెలలు ఎలక్షన్ కూడా అంతా ఉంటుంది కాబట్టి 27 నెలలు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ దగ్గర. కానీ ఎక్కడ కూడా చూసినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసేందుకో లేకపోతే ఒక అడుగు దానికి చేసేందుకు కూడా అవకాశం కనిపిస్తలేదు. చేస్తారంటారా ఏమన్నా ప్రయత్నం ఇంతకును? వాళ్ళు ఏం చేసే పరిస్థితి అది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఏదో అంతా కంటి తుడుపుగా చేసే పరిస్థితి ఉంది తప్పించి పూర్తి స్థాయిలో వాటిని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. రైతు బంధు చేసినంటే ఒక ఎకరకి వేసేస్తా అంటారు. అదే మనకు స్పష్టమైన ఉదాహరణ రైతు బంధు. కరోనా కాలంలో కూడా రాష్ట్ర ఆదాయం లేకపోయినా కూడా రైతుల ఖాతాల్లో పైసలు వేసి పెట్టుబడి సాయం ఇచ్చి మహిళలకు 2,500 ఇవ్వాలి కదా, 500-1000 రూపాయలు వేస్తాడు, వేసేసిన అంటాడు. విడతల వారిగా దానికి ఎంచుకున్న మార్గం ఒకటి చాలా తెలివైన మార్గం ఎంచుకోరు. విడతల వారిగా వస్తుంది అని చెప్తారు ప్రజలకు. ఇప్పుడు నీకు వచ్చింది నాకు తెలియదు, నాకు వచ్చింది నీకు తెలియదు. సో దానికి ఏంటంటే నీకు వచ్చిన నువ్వు అనుకుంటా, నాకు వచ్చిన నేను అనుకుంటా. ఇప్పుడు ఏం చేసిన విడతల వారిగా ఇప్పుడు ఆ గ్యాస్ 500 రూపాయలకి గ్యాస్ కూడా అట్లే అయిపోయింది, ఇచ్చేసినామని చెప్తున్నా, మాకు రాలేదంట. అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు మహిళలకు పెన్షన్స్ ఉన్నాయి, పెంచింది ఎవరు కొందరికి ఇస్తారు, ఓ జిల్లాకి ఇస్తారు అనుకుందాం, ఓ జిల్లాకి ఇచ్చేసి మేము అందరికి ఇచ్చేసామంటారు, ఇంకో విడతలు ఇంకో జిల్లాకి వస్తా అంటారు. మహిళలకు వచ్చే 2,500 అదే అంటారు. రైతు బంధు రైతు బీమా కూడా అంతే చెప్తారు. సో ఏది కూడా 100% వీళ్ళు పాత స్కీమ్ కేసీఆర్ హయాంలో ఉన్న వాటినే అమలు చేసే సత్తా దమ్ము వీళ్ళకి లేదు. కొత్త డబ్బులు వీళ్ళు ఇవ్వడం అనేది వీళ్ళ జేజమ్మతనం కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితి మనం చూసుకుంటే. సో ఇవన్నీ వీళ్ళు చేస్తారని నమ్మకం జనాలు కూడా ఉన్నారు. వీడు దంగగాడు, వీడు చేయడు. ఇప్పుడు పాపం మనం చూస్తున్నాం కదా, ఆ మాటలు మనం అనలేం. కానీ అసలు మనం మాట్లాడని ఎవరు పొలిటికల్ కసి ఉన్న వాళ్ళు మాట్లాడాలి. కానీ మామూలు ప్రజలైతే ఎంత దూషిస్తున్నారు. మైక్ ఆన్ చేసే చాలు మళ్ళా ఓటేస్తాం. తిట్టరాని మాటలు తిడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా అగౌరవం అది. ఒక రాష్ట్రానికి అగౌరవం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత వ్యక్తిగతంగా అగౌరవం కావచ్చు, కానీ రాష్ట్రానికి అగౌరవం అది. మన తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా నడిచింది. దేశంలో ప్రతి రాష్ట్రంలో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చాలా పెద్ద టైకౌన్స్ అందరూ కూడా తెలంగాణకు వచ్చి విజిట్ చేసి చూసిపోయి తెలంగాణ అద్భుతంగా ఉంది, ఆదర్శంగా ఉంది అని చెప్పిర్రు. అట్లాంటి స్టేట్లో ఒక ముఖ్యమంత్రి తను స్టేట్ ప్రతిష్ట కూడా దిగజారుస్తుండు, ఆయన ప్రతిష్ట కూడా దిగజార్చుకుండు. అల్టిమేట్గా తెలంగాణకి రాష్ట్రం మనమే సిగ్గుపడాల్సి వస్తుంది కదా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరూ కూడా అరే ఇది ఏమైపోతుంది అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. జనం కూడా అట్లా అనుకుంటారు, ఏమవుతుంది దేశం, మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి. 6 నెలలకి మొదలైంది, ఇప్పుడు ఇంకా కేసీఆర్ సార్ అన్నప్పుడు బాగుండే ఈ పరిస్థితి ఉండేది కదా అని వస్తుంది. సో వాళ్ళు ఇంకా నాకు తెలిసి ఈరోజు మీటింగ్లో వాళ్ళు కనువిప్పు జరిగి మీటింగ్ అనేది నేను అనుకోవట్లే. మన పాలసీని ఏ రకంగా ప్రజల నుంచి ఇంత విమర్శలు వస్తున్నాయి, ఏ రకంగా రేపు పొద్దున ప్రజలకు పోయినప్పుడు మనం దాన్ని సమర్థించుకోవాలని చెప్పేసి ప్రజల్ని ప్రశ్నించడం తొక్కడం ఒక్కటే వాళ్ళ ఎజెండా ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ప్రజల్ని తొక్కడమే, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలని దూషించడమే, వాళ్ళని టార్గెట్ చేయడమే. ఈరోజు విప్పు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. కేటీఆర్ హరీష్ రావు గారు ఎట్లా తిరుగుతారు ప్రజల్లో, మరి ఇంకెవరు తిరుగుతా? మరి ప్రతిపక్ష నాయకులే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు కదా, ప్రజల సమస్యల్ని బయట తీసుకొచ్చేవాళ్ళు కదా. వీళ్ళ సమస్య ఏంటంటే వీళ్ళు తిరగడం వల్ల, వీళ్ళు తిరిగి ఈ స్కామ్లని బయట పెట్టడం వల్ల
వాళ్ళు తిరగలేకపోతున్నారు, అందుకే ప్రజలు వాళ్ళకి ఆ భయం పుట్టుతున్నది. ప్రజలు రేపు ప్రజలకు రాణించే పరిస్థితి ఉండదు. ఆ. ఇదే తిరిగితే కనుక కేటీఆర్ దిక్కు హరీష్ రావు దిక్కు మీటింగ్లు పెట్టుకుంటా ప్రజల్ని లైవ్లో ఉంటే కనుక వాళ్ళు తిరగల పరిస్థితి ఉండదు. సో అందుకే ఈరోజు మీటింగ్ ఏంటంటే మొన్న మీనాక్షి గారి వ్యవహారం అయిపోయింది కనుక అధిష్టానం నుంచి కూడా తలంటూ ఉంటారు బహుశా. అవును. సో ఇవన్నీ ఏంది ఏం కథ ఈ కలెక్టివ్గా భారత్ బంధు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని బామ్మర్ది నువ్వు ఇది తీసుకో నువ్వు ఇది తీసుకొని భూభాగం పంచుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని వాళ్ళు ఏం పంచుకున్నారు ఏమో, కానీ రేపటి నుంచి ఇంకా ప్రతిపక్షం మీద నిజం మాట్లాడే వాళ్ళ మీద ఇంకా దాడి చేసే ప్రణాళిక చేసి ఉంటారు. అంతకుమించి అదే ఈ రోజు వాళ్ళ అంతకుమించి వేరే ఏముండదు. వాళ్ళు మంచి పని చేద్దాం, మనం మంచి పని చేసి ప్రజల మనసుకు గెలుచుకుందాం అనే ఉద్దేశము ఆ పార్టీలో ఉన్న ఎవరికి లేదు. టాప్ టు బాటం వాడిని అణగదొక్కాలి. ఇది అడిగింది కదా మన సంగతి చూడాలి, మనం లోపల వేపియాలి. నిన్న కూడా మా ఒక తీసుకుపోయి లోపల కేటీఆర్ ఎట్లా బద్నాం చేస్తాము, కేసీఆర్ ఎట్లా బద్నాం చేస్తాము, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బద్నాం చేస్తాము, ఇదే వాళ్ళు రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమం. 2.5 సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ సార్ ఓడిపోయి గవర్నమెంట్. ఇంకా కేసీఆర్ వల్ల మూల నష్టం జరిగిందంటే జనాలు పిచ్చారు నమ్మడానికి. సరే అయిపోయింది, మరి మీరే కరెక్షన్ చేసినారు 2.5 సంవత్సరాల కాలంలో. మీరు ఏమైనా కరెక్షన్ చేసినా? మీరే మాట వింటలేరు ఎవరు అధికారులను. ముఖ్యమంత్రి తప్పుకోవాలి, కేసీఆర్ గారికి అప్పచెప్పండి చూపెట్టారు సార్. తప్పుకోవాలి, మరి చేతగానప్పుడు ఏం చేస్తారు, కేసీఆర్ గారికి అప్పచెప్పాలి సార్, మళ్ళీ దాన్ని గాడిలో పెడతాడు. ఇంత చేతగానంలో ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇంత జాతీయ పార్టీ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీలో ఒక ముఖ్యమంత్రి అధికారులు నా మాట వింటలేరంటే అది ఎంత అసమర్థతమైన విషయం. సో అంటే మరి అదే సార్, మరి తెలిసి మాట్లాడుతుర్రా తెలియకుండా మాట్లాడుతుర్రా, స్పృహ ఉన్నదా లేదా, మన హిట్లర్ గురించి మాట్లాడినారు అసలు ఇవన్నీ అసలు హిట్లర్ నాకు స్ఫూర్తి. మనందరూ హిట్లర్ స్ఫూర్తి తీసుకుంటే దేశం వాళ్ళకడ అయిపోతుంది, ఇక ప్రపంచం అంతా వాళ్ళకడ అయిపోతుంది. సో అంటే నువ్వు డెమోక్రటిక్ ఆయన చెప్పిండు కూడా కదా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్లో ఎట్లా విధ్వంసం జరిగిందో ఇజ్రాయెల్లో ఎట్లా విధ్వంసం జరిగిందో అట్లా జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఆ ఇల్లు కోల్పోయిన ప్రజలు వాళ్ళ ఎట్లా ఆలోచిస్తారు? నువ్వు ఇజ్రాయెల్లో కూల్చేసిన విమాన శకలాలతోని వాళ్ళ కూల్చేసిన ఇల్లును పోలిస్తే నువ్వు అసలు మానవత్వం ఉండే వాళ్ళు. సరే పాప మీద కట్టుకున్న వాళ్ళు మామూలు వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కాదు, మామూలు వాళ్ళు ఏదో చిన్న జీతగాళ్ళు సాఫ్ట్వేర్ పని చేసే వాళ్ళు. ఓ ఇల్లు ఇల్లు కొట్టేసినావు, సరే కొట్టేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఏంటంటే చూడు చంపేసి కత్తి దించి చంపేసినాడు విజయ గర్వంతో నువ్వు చెప్పుకున్నట్టు నేను ఇజ్రాయెల్ అది హిట్లర్ లెక్క కూల్చేసిన నాజీ లెక్క కూల్చేసిన అని చెప్పుకుంటే జనానికి ఇన్సల్ట్ చేసినట్టు. క్రాంతి గారు, రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఫీజు రీంబర్స్మెంట్ మీద ప్రభుత్వం నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు. జియో 89 అయితే విడుదల చేసిండ్రు. ఈరోజు జియో 89కి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి కూడా పోయినాయి కొన్ని విద్యార్థి సంఘాలు. రేపటి నుంచి కౌన్సిలింగ్ మొదలవుతుంది. వాళ్ళకు కాలేజ్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఆ కాలేజ్ అలాట్మెంట్ లెటర్ తీసుకుపోయి వాళ్ళు కాలేజీలో చేరితే వాళ్ళు ఫీజులు కట్టండి, కాలేజీలు చేర్చుకునే పరిస్థితి లేదు. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? ఏ రకంగా దీన్ని పరిష్కరించగలుగుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, జీవో ఇవ్వాలి. కాలేజీలకు ఏదో బకాయిలు ఉన్నారో ఆ బకాయిలు ఇచ్చి తొందరగా వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే చాలామంది కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన విషయం ఇది. లక్షల మంది విద్యార్థులు. సో చాలా మందికి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఒక దశలో చదువు మానేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అరే మనకు సౌకర్యం ఉన్నది ప్రభుత్వంలో, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి ఆ అవకాశాన్ని వాడుకుంటూ చాలా మంది చదువుతున్న వాళ్ళు, చాలా మంది ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్ రైతులు. సో అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కనీసం ఏది చేయలేకపోతున్నారు, ఇదన్నా కనీసం చేస్తే చదువుకున్న పిల్లలకు చదివించినట్లు అవుతారు. మీ ఉద్యోగాలు ఎట్లా ఇస్తలేరు, కనీసం వాళ్ళు ఇంజనీర్ చదువుకుంటే బయట ఏదైనా పని చేసుకునే పరిస్థితి వస్తారు. లేదనుకుంటే మళ్ళీ మీరు పెట్టి నేను దాన్ని లోన్ దక్కిస్తా. విద్యార్థులు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా, ఏదో జీవో తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. మొన్న ఇక్కడ నేను చదివినాను, ఎట్లా అంటే లోన్ ఇచ్చేస్తారంట. లోన్ కాదు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు ఇస్తాము, వాళ్ళు కాలేజీలకు కట్టుకోవాలి. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ని లోన్ రికవరీ కోసం వాడే రెవెన్యూ రికవరీ యాక్ట్ని వాడుతున్నారు. వ్యాపార దృక్పథంతో ఆయనకి ఇచ్చే సలహాదారులు అందరూ వ్యాపార దృక్పథంతో సలహాలు ఉన్నాయి తప్పించి బడేబాయ్ ఆయనకు గుజరాత్ బడేబాయ్ అట్లే ఆలోచిస్తున్నారు తప్పించి విద్య అనేది పిల్లలకు అందించాల్సిన బాధ్యత మనది అనేది గుర్తిస్తలేరు. ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి, విద్యను కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి
నువ్వు కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నత విద్యకు పిల్లలను ఎందుకు దూరం చేస్తారు మీరు? స్కూళ్ళు మూసేస్తా అంటున్నాడు, నోటికి వచ్చింది ఏదొస్తుంది మాట్లాడిస్తున్నారు. కొన్ని స్కూల్ మూసేయాలంట, రేషనలైజ్ చేయాలంట. మరి కేసీఆర్ సార్ చేస్తున్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం డిఎస్సీ వేయాలని కొట్టాడింది కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు డిఎస్సీ వేస్తలేరు? అది లేదు మరి పిల్లల కోసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి అద్భుతంగా. నీకు గురుకుల పాఠశాల పిల్లలు నీకు ఐఐటి, ఐఐఎం, మెడిసిన్, ఇంజనీరింగ్ టాప్ లో వచ్చిన వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీలో పోయారు కదా. మరి ఒక్క పేరు కూడా వింటలేము. 2 సంవత్సరాల నుంచి ఒక్క గురుకుల పాఠశాల చదివిన విద్యార్థి ఫారిన్ యూనివర్సిటీలో పోయి మంచి సీట్ సంపాదించిందని ఎక్కడ వార్త వినలే. మంచి ఎంబీబీఎస్ లో, మెడిసిన్ లో మంచి ర్యాంక్ వచ్చింది కూడా మనం వినలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విద్య, ఆరోగ్యం, అన్ని రంగాలు కూడా మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షీణించిపోయిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. మీరు అన్నట్టు అందరం అడగాలి, ఇంకా అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నారు. నిన్న కూడా మా కార్యకర్తని పోలీసులు వచ్చి మఫ్టీలో వచ్చి మామూలు వెహికల్ ఎత్తుకొని పోయారు. ఎవరు ఎత్తుకపోయారు తెలియదు మాకు మధ్యాహ్నం దాకా. కిడ్నాపర్లుగా అంతే కదా, అటు ఏమని తెలియదు, ఎవరు కూడా తెలియదు, పాపం వాడు ఏమైనా ఇన్వాల్వ్ తెలియదు. అయ్యేసరికి మేము చెక్ చేసి చివరికి సీసీ ఫుటేజ్ చూసి ఆ సీసీ ఫుటేజ్లో కానిస్టేబుల్ గుర్తుపట్టినాం. ఓహో వీడు కానిస్టేబుల్లో ఉన్నాడు కదా అని చూస్తే అవును వీడు కానిస్టేబుల్ ఓ దగ్గర పని చేసిండు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా కనుక్కుంటే అప్పుడు చేశాడు మాకు. అంటే ఇంత దొంగ ప్రభుత్వం ఎందుకు? వాడు చిన్న కేసు, మరి అది బెయిలబుల్ కేసు, మళ్ళీ అది కూడా పెద్ద నేరం చేసి కూడా కాదు. పెద్ద నేరస్తులు ఏమో తప్పించేసి చిన్న అంటే బెదిరియడానికి, ప్రశ్నించే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు చేసుకుంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఇది వాటి బరాబర్ అడుగుదామా. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.